గురువుగారు, ఇంతకీ మహాలక్ష్మి ఆవిర్భావం ఎలా జరిగింది? శ్రీకృష్ణ పరమాత్మ ప్రళయకాలంలో తపస్సులో ఉన్నప్పుడు ఎడమవైపు నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. చూస్తుండగానే ఆ స్త్రీమూర్తి రెండు రూపాలను దాల్చింది. మహాలక్ష్మి రూపము, రాధా రూపము. శ్రీకృష్ణుడు ద్విబాహువులతో చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు. రాధ కృష్ణ పరమాత్మను వరిస్తే శ్రీ మహాలక్ష్మి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి ఆయనను ఆశ్రయించింది. దేవి భాగవతము లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తే, పురాణంలో కల్పాలు గడుస్తున్నప్పుడు మారే కథల ద్వారా సముద్రం నుంచి ఆ తల్లి ఆవిర్భవించింది. క్షీరసాగర కన్యక ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటూ కనకధార స్తోత్రంలో సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఆ సాగర కన్యక లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ మనం లక్ష్మీ అష్టోత్తరంలో క్షీరసాగర కన్యకగా ఏ తల్లినైతే అభివర్ణిస్తామో ఆ తల్లి సిగ్గుపడుతూ శ్రీమన్నారాయణుడు మెడలో వరమాలను వేసి ఆయనను వరించింది. ఈ కథలన్నీ చెప్పే సత్యం ఒక్కటే. క్షీర సముద్రము అంటే పాల సముద్రము. లక్ష్మీదేవి ఉద్భవించాలి అంటే మన చిత్తము పాల సముద్రంలాగా నిర్మలంగా ఉండాలి. అది పాపాల సముద్రం అయినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించటం జరగదు. కనుక జీవితాన్ని శ్రేయోపథంలో ధర్మ మార్గంలో నడుపుతున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయము పాలసముద్రమే. అక్కడ ఉద్భవించేది శ్రీ మహాలక్ష్మి. అలా అద్భుతమైన శ్రేయోదాయకమైన జీవితాన్ని సొంతం చేసుకోవటం కోసం ఆ తల్లిని ఆరాధిస్తూ ఆవిర్భావ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు గడిపే ప్రయత్నం చేద్దాం.